హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం మెదడు పనితీరుని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అదేవిధంగా జ్ఞాపక శక్తిని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను కొన్ని సులువైనటువంటి అద్భుతమైనటువంటి చిట్కాలు చెప్తానండి. కొంత వయసు వచ్చిన తర్వాత సహజంగా ఈ ప్రాబ్లము పిల్లలతో కూడా మనం చూస్తున్నాం. చదివిన చదువులు సరిగా గుర్తుండకపోవడము, ఏదైనా పని చెప్తే త్వరగా మర్చిపోవడము, ఇంకా వయసు పెరిగిన కొద్దీ ఈ మతిమరుపు అనేది అధికమవుతుంటుంది. ఏ పని చేస్తున్నామో ఎందుకు వెళ్తున్నామో తెలియదు, సడన్గా మర్చిపోతుంటారు, చెప్పిన పనులు గుర్తుండవు, చాలా రకాల ఇబ్బందుల్ని ఇది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మతిమరుపును తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచే ఏ వయసు వారైనా చేసుకునేటటువంటి చిట్కాలు ఇప్పుడు చెప్తాను నేను. ముఖ్యంగా ఈ చిట్కాలు అనేటివి ఏ వయసు వారైనా, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు. కానీ దీనిని కనీసం 3 నెలల పాటు కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే మీకున్నటువంటి ఈ నాలెడ్జ్, మెమరీ పవర్ అనేది సుమారుగా రెట్టింపు అవుతుంది. ఓకేనా? సో దీనికి మనం చేయవలసిందల్లా 1 లేదా 2, చిన్నపిల్లలు అయితే 1, లేదంటే పెద్దవాళ్ళు అయితే 2 కోడిగుడ్లను తీసుకోండి. కోడిగుడ్లను కొట్టి అందులో తెల్ల సొనను పక్కకు పెట్టి కేవలం పచ్చ సొనను తీసుకోవాలి. ఓకేనా? ఈ పచ్చ సొనను ఒక వేడి చేసి చల్లార్చి గోరువెచ్చ ఉన్నటువంటి ఒక గ్లాసు పాలలో వేసుకొని కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది శరీరానికి మంచి బలాన్ని ఇవ్వడంతో పాటు మెదడుకు కూడా మంచి బలాన్ని, మెమొరీ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇకపోతే సహజంగా చిన్నపిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ రోజు ఒక 4 మనము దాల్చిన చెక్క తెలుసు కదా, మనకు దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇక్కడ బుగ్గకు పెట్టుకొని దాన్ని నెమ్మదిగా నవ్వుతూ ఆ రసాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది కూడా మెదడు యొక్క పనితీరుని మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జస్ట్ మీరు ఏ పనిలో ఉన్నా సరే బుగ్గను పెట్టేసుకోండి, నవ్వులతో కొద్దిగా నవ్వులతో రసం మింగేసేయండి. సో చాలా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు దాల్చిన చెక్క. అంతేకాకుండా ఇది ఎసిడిటీని, కడుపులో మంటను, కడుపుబ్బరాన్ని, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరచడానికి కూడా ఈ దాల్చిన చెక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా హెయిర్ ఇంప్రూవ్మెంట్ కూడా, హెయిర్ మందంగా రావడానికి కూడా ఈ దాల్చిన చెక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? ఇకపోతే సహజంగా ఆయుర్వేదిక్ షాపులలో బ్రహ్మి చూర్ణం కానీ, బ్రహ్మి గుటం కానీ, బ్రహ్మి మాత్రలు కానీ ఇలా చాలా రకాలుగా ఈ బ్రహ్మి అనే పేరుతో మనకు అందుబాటులో ఉంటాయండి. పిల్లలకైతే బ్రహ్మి చూర్ణం కానీ, బ్రహ్మి లేహ్యం కానీ, లేదంటే సరస్వతి లేహ్యం అని కానీ లభిస్తుంది. అవి తీసుకోవచ్చు. మగవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా వీటిని వాడుకోవచ్చు. బ్రహ్మి చూర్ణం లభిస్తుందండి. ఇది రోజు ఒక 1/2 చెంచా మోతాదులో గోరువెచ్చటి పాలలో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది మెదడును అంటే చాలా మంది కొన్ని సందర్భాల్లో మెదడు ఊగుతున్నట్టుగా అనిపించడము, తల తిప్పుతున్నట్టుగా అనిపించడము, ఇలాంటి సమస్యలు కూడా, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ చూర్ణం ద్వారా క్యూర్ అవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తూ ఓంకారాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే మెదడుకు మరింత శక్తి చేకూరుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను, జ్ఞాపక శక్తిని మీరు తిరిగి పొందడం అనేది జరుగుతుంటుంది. సో మనం ఖాళీ ఉన్న సందర్భాల్లో చేసినట్టు కొన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ శరీరానికి అవి ఆటంతర వావే వాటి పనిని చేస్తూ మంచి మెరుగును అనేది మనం చూపించడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లయితే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా మీ సమస్యల గురించి చక్కటి పరిష్కారాన్ని అందిస్తాను. చాలా మంది పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని నన్ను అడుగుతున్నారు కాబట్టి ఇలాంటి వీడియోస్ అన్ని తీయడం అనేది జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.